వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గత 3 రోజులుగా మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనవసర ప్రసంగాలు, బడ్జెట్ సమావేశాలని సజావుగా సాగకుండా చేస్తున్న వికృత రాజకీయ క్రీడలు. నిన్న బొత్స సత్యనారాయణ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్కి లింక్ పెడుతూ గీ ప్యాకెట్ అంటూ చీజ్ ప్యాకెట్ చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయటం. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ బకరా కావడం. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. దీనిపై సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగుదేశం పార్టీ సుమారుగా 20 సంవత్సరాలు పరిపాలన చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి 10 ఏళ్ళు సీఎంలుగా పరిపాలన చేశారు. నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు కానీ తన కుటుంబంలో ఉన్న కంపెనీలకు కానీ, తన బంధువర్గంలో ఉన్న కంపెనీలకు కానీ ఏమైనా మేలు జరిగిందా, చేశారా? అలాగే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత కంపెనీలకి ఏ రకంగా మేలు చేశారు? ప్రజల విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది సార్. ఈ సందర్భంగా ఆ 2 కుటుంబాలు, ఆ 2 పార్టీలు ఎవరికి ఎవరు మేలు చేసుకున్నారు, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఎన్టీఆర్, చంద్రబాబు తెలుగుదేశం సీఎంలుగా, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇటు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ సీఎంలుగా ఎవరు వాళ్ళ కంపెనీలకు మేలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి దోచిపెట్టారు. ఇప్పుడు కౌన్సిల్లో కూడా మీరు అన్నారు ఏంటి, బొత్స సత్యనారాయణ ఇందాపూర్ చంద్రబాబు బినామీ అంటారు. అవును, నేను ఊరికే చూసా ఏంటి అసలు ఇందాపూర్ ఏంటి దీని పరిస్థితి, ఇందాపూర్ డైరెక్టర్లు ఎవరు అని చూస్తే ఇందాపూర్ డైరీ పెట్టి ఇప్పుడు 25 ఏళ్ళు, దాని టర్న్ ఓవర్ 2500 కోట్లు పూణే. దీని డైరెక్టర్లు హరిచంద్ర శ్రీరంగ్ మానే, విష్ణుకుమార్ శ్రీరంగ్ మానే, మయూరి ప్రవీణ్ మానే, సంతోష్ సురేష్ గోగరే, ప్రవీణ్ మానే, దశరథ్ మానే, మయూరి ప్రవీణ్ మానే, రాజారాం శివరాం భుజబల్, సంకేత్ బాబాసాహెబ్ షిండే. మహారాష్ట్ర అంతా అంటే ఈ షిండేలు, ఈ మానేలు, లేకపోతే భుజబల్లు చంద్రబాబు బినామీలా. ఇప్పుడు దేశంలో ప్రముఖమైనటువంటి డైరీ అమూల్, 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంటుంది. దగ్గర 36 లక్షల మంది రైతులు దానిపై ఆధారపడి గుజరాత్. దాని తర్వాత నంబర్ 2 ప్లేస్లో ఏముందా అని చూసా, మదర్ డైరీ 17,500 కోట్లు టర్న్ ఓవర్ ఉంది. అదేదో మన హర్యానా అటు సైడ్. దగ్గర వాళ్ళు 100 రకాల ప్రోడక్ట్స్ వాళ్ళు ఒక 100 నగరాల్లో వ్యాపారం చేస్తుంటారు. 3rd ప్లేస్ ఏదో తెలుసా? 3rd ప్లేస్కి వచ్చేసరికి నందిని, మన కర్ణాటక. అదే ఏది ఇప్పుడు నిన్న బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు, 40 లక్షల కిలోలు దానికే ఇచ్చాం నందినికే. జగన్మోహన్ రెడ్డి నందినికి ఇవ్వకుండా ఆపేసి బోలే బాబా, అది కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీ, వైష్ణవికి ఇచ్చారు. దగ్గర అది మరి 28,000 కోట్ల టర్న్ ఓవర్, 100 నగరాల్లో వాళ్ళు కూడా ఒక 70 ప్రోడక్ట్స్ అమ్ముతుంది. నెక్స్ట్ ప్లేస్ ఎవరిదో తెలుసా? 4th ప్లేస్ హట్సన్ తమిళనాడు. అదే ఆరోగ్య పాలు ఉన్నాయి కదా, ఆరోగ్య అని చెప్పి, లేకపోతే అరుణ్ ఐస్ క్రీమ్ అంటుంటారు. ఆ ఉత్పత్తులు తయారు చేసేది అది వచ్చేసరికి 9,500 కోట్ల టర్న్ ఓవర్. వాళ్ళు ఒక 50 రకాల ప్రోడక్ట్స్. హెరిటేజ్ 5th ప్లేస్లో ఉంది. దేశంలో 5వ డైరీ, అంటే ఒక 6,000 కోట్లు ఏమో టర్న్ ఓవర్ ఉంది. వీళ్ళు కూడా ఒక 60 రకాల ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇందాపూర్ని తీసుకొచ్చి హెరిటేజ్తో ముడిపెడితే హెరిటేజ్ డైరెక్టర్లు ఎవరు మీకు తెలుసు? నారా భువనేశ్వరి, లేకపోతే బ్రాహ్మణి, లేకపోతే ఎవరు సాంబశివరావు, నాగరాజు నాయుడు, గిరిజా కుమార్, ఎవరో వీళ్ళు. అంటే ఇప్పుడు ఎవరి బినామీలు? ఇప్పుడు అమూల్ ప్రోడక్ట్ ని జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేశాడు. అమూల్ డైరీలు అని చెప్పి 5 ఏళ్లలో మనం చూసాం. ఒంగోలు డైరీ దానికే ఇవ్వడం, ఎక్కడ చూసినా అమూల్ రైతులను కూడా, సంగం డైరీని కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. రైతులను కూడా ఒత్తిడి చేసి అమూల్కి పోపించటం పాలు. అంటే అమూల్ జగన్ బినామీ అందామా? ఇప్పుడు నందినిని, ఈ హట్సన్ని, మదర్ డైరీని, వీటన్నిటిని కూడా చంద్రబాబు బినామీలు అంటారా? అంటారు సార్ వీళ్ళు, అనగల సమ్మద్దులు కూడా. మాట్లాడేదానికి ఒక అర్థం అనేది ఉండాలి కదా. అంటే మీరు ఏది చెప్పినా అబద్ధం అని వాళ్ళ జనం తీర్మానించుకున్నారు. జగన్ చెప్పేది నమ్మకూడదు, వైసీపీ వాళ్ళు ఏది చెప్పినా అది అబద్ధమే అనేది వాళ్ళ బలంగా ముద్రపడిపోతే ఇప్పటికీ కూడా వీళ్ళు క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయకుండా, అంటే మనలలో ఒక బురద జల్లటం, బయటికి పారిపోవటం, దాన్ని ప్రచారం చేసుకోవటం. మీరే ఇంట్రోలో చెప్పారు, ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో అసలు వాళ్ళ కంపెనీలకు ఏమైనా మేలు చేశారా, వాళ్ళ కుటుంబానికి ఏమైనా మేలు చేశారా? అసలు ఎన్టీఆర్ పిల్లలు ఏనాడు సెక్రటేరియట్లు అడుగు పెట్టాలి. ఆయన 7 ఏళ్లలో ఆయన రూపాయి జీతం అన్నాడు. ఆయన సొంత అంబాసిడర్, ఆయన కారు కూడా గవర్నమెంట్ వాడేవాడు కాదు, సొంత కారే వాడుకున్నాడు ఆయన. దాని డీజిల్, పెట్రోల్ కూడా ఆయనే కొట్టించుకునేవాడు, ఆయన డబ్బులతో. అసలు బిల్లు కూడా పెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు తెలుసా? నేను రూపాయి జీతం అన్నాడు. జనం నమ్మారు. కానీ ఏం చేశాడు? సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి 600 కోట్లు ఇచ్చాడు.
ఫ్లైట్ ఖర్చు 300 కోట్లు ఖర్చు పెట్టాడు. స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు. అరే ఇక్కడి నుంచి ఢిల్లీ పోతూ హైదరాబాద్లో భార్యను దించి వెళ్తాడు, వచ్చేటప్పుడు భార్యను ఎత్తుకుని వస్తాడు. అంటే ఇప్పుడు 200 కోట్లు సాక్షి పేపర్ 6 లక్షల పేపర్లు కొనిపించాడండి బలవంతంగా. వాలంటీర్లతో, సచివాలయ సిబ్బందితో, హెచ్ఓడీలతో. ఏబిఎన్, ఆంధ్రజ్యోతికి అన్ని యాడ్స్ ఇచ్చారు తెలుసా, 25 లక్షలు. మొత్తం 5 ఏళ్ల టన్నుల్లో వీళ్ళకి 400 కోట్లు. ఎవరు సాక్షి ఎండి? భారతిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన భార్య కంపెనీకి 600 కోట్ల. ఇప్పుడు నిన్న చూశారు ఏంటది, సిమెంట్ ఫ్యాక్టరీ. ఎవరు సిమెంట్ ఫ్యాక్టరీ అది? భారతిరెడ్డి. భారతీ సిమెంట్స్. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన భార్య ఎండీగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి 165 కోట్లు సిమెంట్ కొంటారా? 165 కోట్లు అండి. అంటే మరి చంద్రబాబు పిచ్చోడా? ఆయన 17 ఏళ్ళు 16 ఏళ్ళు సీఎంగా ఉండి మరి హెరిటేజ్ ఒక 165 కోట్లు పాలు కొనొచ్చుగా. కొనలేకపోయాడు ఆయన. మజ్జిగ ప్యాకెట్ కూడా కొనలేకపోయాడు. ఇప్పుడు వీళ్ళు నిన్న బిఆర్ నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? వాళ్ళు ఇందాపూరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది చెబుతూ స్పష్టంగా చెప్పాడు. మేము నందిని వాళ్ళకి ఇచ్చాం, తీసుకోమన్నాం 65 లక్షల కిలోలు. వాళ్ళు మాకు చేత కాదు, మేము అంత ఇవ్వలేమని 40 లక్షల కిలోలకే వాళ్ళు రెడీ అయ్యారు. 7 టెండర్లు. 7 టెండర్లో ఒక టెండర్, 2 టెండర్లు ఇందాపూర్కి వెళ్ళాయి, 10 లక్షల కిలోలు. సంగం డైరీకి ఒక టెండర్ వచ్చింది. నువ్వేం చేశావు? నీ హయాంలో టెండర్ల ప్రక్రియ ఎలా జరిగింది? టెండర్లు లేవు. అసలు నిబంధనలు సడలించటం ఏంటి? ఆ బోలేబాబా డైరీకి ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్న డైరీయా? అసలు నిన్న బిఆర్ నాయుడు గారు మాట్లాడతా 1500 కిలోమీటర్లు దాన్ని కుదించి 800 కిలోమీటర్లు చేసామన్నాడు ఆయన. వాళ్ళేం ప్రచారం చేస్తున్నారు? 800 కిలోమీటర్లు 880 కిలోమీటర్లు చేసి హైందా డైరీకి ఇచ్చారని చెప్పి ప్రచారం చేశారు మొన్నటి దాకా వాళ్ళు. అసలు 1500 కిలోమీటర్లకు ఎందుకు చేసావు నువ్వు? బోలేబాబాకి ఇవ్వడానికి. అంతకుముందు 800 కిలోమీటర్లే ఉంది. ఆ 800 కిలోమీటర్లు ఉన్నదాన్ని నువ్వేం చేసావు? 1500 కిలోమీటర్లకి బోలేబాబాకి ఇవ్వడం కోసమే మార్చావు. ఇప్పుడు 300 కోట్ల టర్న్ ఓవర్ని 150 కోట్లకు తగ్గించావు. 4 లక్షల లీటర్ల ఆవు పాల సేకరణ కెపాసిటీ అసలు ఎత్తేసావు. వైష్ణవి డైరీ ఏంటి, ఏఆర్ డైరీ ఏంటి, ఏ డైరీలు అరెస్ట్ అయ్యారు? అవును, ఈ ముగ్గురు అరెస్ట్ అయ్యారు. 8 మంది ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఆ విపుల్ జైన్, లేకపోతే ఆ పొమిల్ జైన్. ఇప్పుడు ఇందాపూర్ డైరెక్టర్లు వచ్చి చంద్రబాబుతో కలిశారా? బిఆర్ నాయుడుతో కలిశారా? మరి సుబ్బారెడ్డితో కలిశారని చెప్పి కదా సిట్ చెప్పింది. వీళ్ళ పిఏలు ఎవరన్నా వాళ్ళని బెదిరించి కిలోకి 20 రూపాయలు తీసుకున్నారా? సార్ వాస్తవాలు అంత స్పష్టంగా ఉన్న ఇవాళకి దాన్ని మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు సార్ వీళ్ళు? అంటే ప్రజలు పిచ్చాడు అనుకుంటున్నారా, లేకపోతే చూసేవాళ్ళు వినేవాళ్ళు పిచ్చాడు అనుకుంటున్నారా? అంటే గుడ్డ గాల్చి ముఖానేయటం ప్రజల మీద వేస్తున్నారు. ఇంకా వాళ్ళు తుడుచుకోమంటాం. అది రాజశేఖర రెడ్డి చేసినా అదే, జగన్మోహన్ రెడ్డి చేసినా అదే. రాజశేఖర రెడ్డి హయాంలో 28,000 ఎకరాలు ఎవరికి ఇచ్చారు? నిమ్మగడ్డ ప్రసాద్కి ఇచ్చాడు. బెనామీ వాన్పిక్ పేరు మీద ఇచ్చాడు బెనామీ. 28,000 ఎకరాలు అతనికి ఇచ్చి 950 కోట్లు నీ కంపెనీలో పెట్టుకున్నావు. సాక్షి ఛానళ్ళు, సాక్షి పేపరు వీళ్ళది కాదు, నిమ్మగడ్డ ప్రసాద్దే. ఆయన డబ్బులతో పెట్టుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ఇనప ఖనిజం ఇచ్చావు, లేకపోతే ఒక 4,000 ఎకరాల ఎయిర్పోర్ట్ అనో ఏదో ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్స్ అని, బ్రహ్మణి స్టీల్ ప్లాంట్కి 10,000 ఎకరాలు ఏమో ఇచ్చాడు. ఎయిర్పోర్ట్ 3,600 ఎకరాలు అంత ఇచ్చాడు. అతను 150 కోట్లు నీ కంపెనీలో పెట్టాడు. అయ్యి కదా నీ మీద ఉన్న కేసులు 11 సిబిఐ కేసుల్లో మొత్తం వాళ్ళకి ప్రభుత్వ పరంగా డబ్బులు ఇవ్వడం, నీ దగ్గర పెట్టుబడులు పెట్టడం. 9 ఈడీ కేసులు. ఇప్పుడు సరస్వతి పవర్, అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ కంపెనీకి నీళ్ళు ఎలా ఇచ్చుకుంటావు? నీళ్ళు ఇచ్చుకున్నాడు. పంట పొలాలు, బోధులు, గట్లు మొత్తం తీసి కలిపేసుకున్నాడు. 28 ఎకరాల అటవీ భూములు కబ్జా. మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి పర్యటించి మొత్తం బందోబస్తు చేసి ఎరపతినేని శ్రీనివాసరావు వాళ్ళిద్దరు అక్కడ పర్యటించి దాని మీద ఎంక్వైరీ. ఇడుపులపాయ ఎస్టేట్. ఆ రోజు మీ నాన్న ఏమన్నాడు అసెంబ్లీలో? నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు, 616 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇచ్చాడా? 60 ఎకరాలు కూడా ఇవ్వాల. మరుసటి రోజు మళ్ళీ ఆయనే ప్లేట్ ఫిరాయించి 616 కాదు 310 అన్నాడు. పోనీ 310 అన్న ఇచ్చాడా? ఈ రోజుకి 1 ఎకరం ఇవ్వకపోగా అందులో చెరువులు, కుంటలు, దేవాదాయ భూములు, ఆ కొండంత కబ్జా చేసి దాదాపు 2,000 ఎకరాలు కబ్జా చేశారు. పోరంబోకు. అంటే నువ్వు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా, ఆయన పార్టీ చంద్రబాబుని లేకపోతే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాయి? ఎక్కడ ఇందాపూర్, ఎక్కడ చంద్రబాబు? అంటే వీళ్ళు మాత్రం జనం వీళ్ళ దృష్టిలో బకరాసు. అంటే జనం బకరాలు. మనం ఏది చెబితే అది నమ్ముతారని అనుకుంటున్నారు సార్. వాళ్ళు భ్రమలో బ్రతుకుతారు. ఇంకా వీళ్ళు బకరాలు. జనం వీళ్ళని బకరా చేసినా కూడా ఇంకా వీళ్ళకి బుద్ధి రాకపోతే ఎక్కడ 151, ఎక్కడ 11? అంతకన్నా బకరా ఏమైనా కావాలా? ఆ 11 ఒకటైనా సిగ్గు రాదు, శరం లేదండి. జనాలను బకరా చేస్తామని చెప్పి ఊహల్లో భ్రమలో బ్రతుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మండలి అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ వాళ్లే బకరాలు అవుతున్న సంగతిని మర్చిపోయి వ్యర్థ ప్రలాపంలో ఇందాపూర్కి, హెరిటేజ్కి లింక్ పెట్టే ప్రయత్నం చేస్తూ మసిపూసి మారేడికాయ చేస్తున్నారంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.